గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కొలిశారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజుదారులు గురువారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బుడంపాడు బైపాస్లోని అక్రమ లేఅవుట్లో లక్ష్మీ నరసింహ హోల్సేల్ కూరగాయల మార్కెట్ నడుస్తూ ఉందని చెప్పారు. దీని ద్వారా జీఎంసీకి సంవత్సరానికి 3 కోట్ల నష్టం జరుగుతుందని అన్నారు. తక్షణమే ఆ మార్కెట్ ని మూసివేయాలని నూతన లీజుదారులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా హోల్సేల్ వ్యాపారం నడుపుతున్న లక్ష్మీ నరసింహ వెజిటేబుల్ మార్కెట్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేయండి. నగరపాలక సంస్థ కొలిచారద హోల్సేల్ మార్కెట్ నూతన లీజుదారులను కాపాడండి. అధిక అద్దెలు తగ్గించండి. కొలిచారద మార్కెట్ నూతన లీజుదారులు కాపాడండి. కార్పొరేషన్ ఆదాయాన్ని గండి కొడుతున్న లక్ష్మీ నరసింహ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ని సీల్ చేయండి. కార్పొరేషన్ ఆదాయాన్ని గండి కొడుతున్న లక్ష్మీ నరసింహ వెజిటేబుల్ మార్కెట్ సీల్ చేయండి. మార్కెట్ నూతన లీజుదారులని తగ్గించాలి. భారీగా పెంచిన అద్దెలు అసీలు అద్దెలు కోట్ల రూపాయలు గండి కొడతాయి. లక్ష్మీ నరసింహ వెజిటేబుల్ మార్కెట్ ని సీల్ వేయండి. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొలిశారద హోల్సేల్ మార్కెట్ నూతన లీజుదారులను మేము హైయెస్ట్ బిడ్గా గుంటూరులో ఒక కొలిశారద మార్కెట్లోనే కూరగాయల హోల్సేల్ వ్యాపారం నడుస్తుందని కమిషనర్ గారు చెప్పిన మాటకి హైయెస్ట్ బిడ్గా పాడుకున్నామండి. ఇక్కడ పాత లీజుదారులు 20 సంవత్సరాలు ఇక్కడ ఎంజాయ్ చేసి ప్రైవేట్కి వెళ్ళి హోల్సేల్ మార్కెట్కి ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు బైపాస్లో ఎకరం 45,000 అద్దెతో ఎకరంన్నర సెంట్లు ఖాళీ స్థలంలో అక్రమంగా ప్రభుత్వ శాఖల నుంచి 16 శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ అక్రమ లేఅవుట్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా చేస్తున్నారండి. వాళ్ళు చేయడం వల్ల ఇక్కడికి వచ్చే రైతులు వ్యాపారస్తులు రాకుండా అడ్డుకుంటున్నారండి. లక్ష్మీ నరసింహ వెజిటేబుల్ మార్కెట్ అని హోల్సేల్ పేరు పెట్టుకొని కోర్టులో కేసులు వేయటం, ప్రభుత్వాన్ని బెదిరియటం, ప్రభుత్వానికి డబ్బులు లంచం అడిగారని చెప్పి బెదిరియటం రకరకాలుగా చేస్తున్నారండి. 2 నెలల నుంచి కార్పొరేషన్ ఆదాయానికి దాదాపుగా కోట్లలో నష్టం వచ్చింది. అసీలపాటతో ₹1 కోటి, అద్దెలతో 6 కోట్లు, 7 కోట్ల రూపాయల ఆదాయాన్ని గండి కొడతానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు, మేయర్ గారు స్పందించి గుంటూరులో హోల్సేల్ వ్యాపారం ఒక కొలిశారదలో తప్ప ఎక్కడా జరగకుండా ఆపని పక్షంలో మేము ఆమరణ నిరాదీక్ష చేయడానికి సిద్ధమైవ్వండి. మా కుటుంబాలంతా గల్లంతైపోతున్నాయి. అక్రమ వ్యాపారం చేసుకుని 5,000 అద్దె కట్టుకుంటూ రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వానికి ఒక సవాలు ఇస్తున్నారని వాళ్ళ వెనక ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నట్టుగా మాకు అనుమానం ఉంది. కాబట్టి దీన్ని త్వరగా పోలీస్ శాఖ కూడా తెలియజేసి వాళ్ళని అక్కడి నుంచి వ్యాపారం నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నామండి.